సార్ ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి మీరు చాలా సర్జరీస్ చేస్తారు కాబట్టి నీ రీప్లేస్మెంట్ కావచ్చు లేకపోతే ఆర్థోస్కోపీ సర్జరీస్ కావచ్చు ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు మీరు డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ సినారియో. పక్కన పెడితే అసలు ఇవన్నీ అందరూ అఫోర్డ్ చేసేలాగా ఉంటాయా అండి? మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ కవరేజ్ లోకి వెళ్తున్నాయి, నీ రీప్లేస్మెంట్ గానీ ఈ ఆర్థ్రోస్కోపీస్ గానీ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ సమ్ స్కీమ్స్. కానీ మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ అని స్పెసిఫై చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కి సంబంధించి కొన్ని హాస్పిటల్స్ కొన్ని ఇన్సూరెన్స్ ని యాక్సెప్టే చేయట్లేదు. దేర్ ఇస్ బీన్ అ టగ్ ఆఫ్ వార్ ఇన్ బిట్వీన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ హాస్పిటల్స్ అని కూడా వింటున్నాం. అందుకని నేను ఈ క్వశ్చన్ స్పెసిఫిక్ గా అడుగుతున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ హాస్పిటల్స్ తో ఇనిషియల్ గా ఏదైతే వాళ్ళు టైప్ చేసుకుంటారో ఆ ప్యాకేజ్ కంటే తక్కువ ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. అక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. పేషెంట్ ఏమో పాపం దే ఆర్ పేయింగ్ మోర్ ప్రీమియం టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళేమో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హాస్పిటల్కి ఇచ్చేది తగ్గించేస్తా ఉన్నారు. అక్కడ ఈ ఇబ్బంది తలెత్తుతుంది అనమాట. హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయి, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు టైప్ నుంచి తీసేస్తాయి ఆ ఇన్సూరెన్స్ లేకపోవటం. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్సూరెన్సర్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటే అసలు అవి ఒక కామన్ మ్యాన్ కి కూడా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉన్నాయంట. యా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉన్నాయి డెఫినెట్ గా. మీరు యుఎస్తో యూకేతో అక్కడ పోల్చుకుంటే ఇక్కడ అసలు అక్కడ ఒక నీకి ఆల్మోస్ట్ బయోలేటరల్ నీ రీప్లేస్మెంట్ అప్పట్లోనే 2017లోనే ఇట్ కాస్ట్ నియర్లీ అరౌండ్ సమ్ 13 to 14 lakhs బయోలేటరల్ నీ రీప్లేస్మెంట్. మనకి ఇక్కడ 2 మోకాళ్ళ మార్పిడికి ద సేమ్ ఇంప్లాంట్ వీఆర్ యూజింగ్ హియర్ అట్ అరౌండ్ 3 to 4 lakhs లో అయిపోతుంది. అది అప్పట్లోనే 13 to 14 lakhs ఉండేది ఇన్ యూకే వెన్ ఐ వాజ్ ఇన్ యూకే. ఎంతైనా మెడికల్ ఎయిడ్ ఇన్ ఇండియా ఇస్ మచ్ మోర్ అప్రోచబుల్, అఫోర్డబుల్ అండ్ అప్రోచబుల్.